నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ రబీ సీజన్ అవసరం మేరకు రైతులకు అందుబాటులో యూరియా. తిరుపతి సమీపంలోని గాజుల మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గిరిజనులను వేధించే యాక్టును రద్దు చేయించిన మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య. వెంకటాచలం మండలం గొలగమూడిలోని గురుకులంలో జరిగిన వర్ధంతి వేడుకలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతుల సమస్యలు తీర్చేందుకే రైతన్న మీకోసం మనుబోలు ప్రాంతంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించిన అధికారులు, నాయకులు. అధ్వానంగా పారిశుద్ధ్యం, వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్న ప్రజలు. ఖరీఫ్ రబీ సీజన్ల అవసరం మేరకు యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతులకు ఎకరాకు కనీసం 3 బస్తాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి సమీపంలోని గాజుల మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని గాజుల మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన రైతుల ఇళ్ల వద్దకు వెళ్లారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలు రైతులు, పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం ఏడాదిన్నరగా చేపడుతోందన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సచివాలయం, రెవెన్యూ, ఉపాధి, వ్యవసాయం తదితర శాఖల సిబ్బంది రైతుల ఇళ్ల వద్దకే వచ్చి పథకాలు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టింది గత సంవత్సరంన్నర పరిధిలో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఇంటి వద్దనే వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా ఏమేం సంక్షేమ పథకాలు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం, రైతుల బాగు కోసం చేస్తుందనేది తెలిసే విధంగా ఈ వారం రోజులు, ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు 29వ తారీఖు వరకు సచివాలయం సిబ్బంది, ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఇట్లాగా అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల రైతులకి కరెంటు వల్ల సమస్యలు వాటికి కూడా ఉంటాయి కాబట్టి ఈ నలుగురు కలిపి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడున్న రైతులతో మమేకమయ్యి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా చేరుస్తుంది 3 విడతల్లో. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్కి కానీ రబీకి కానీ సరిపడా యూరియా మినిమం ఎకరాకి 3 బస్తాల లెక్కన ఇస్తుంది. అదేవిధంగా ఎక్కడన్నా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంటే కూడా మనకి వరి ధాన్యం కనుక తక్కువ రేటు పలికే మాట అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం గింజ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనేది కూడా ప్రతి ఒక్క రైతులకి ముందుగానే తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచి దిగుబడి రావాలంటే నీటి భద్రత కూడా చాలా అవసరం. మన జిల్లాలో అదృష్టవశాత్తు గత సంవత్సరం, ఈ సంవత్సరం అనుకున్న దానికంటే వర్షపాతం ఎక్కువ నమోదైంది. ప్రతి ఒక్క నీటి చుక్కను మనము సేవ్ చేసుకునే భాగంలోనే చెరువులన్నీ కూడా, ముఖ్యంగా జిల్లాలో 2,600 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటినీ కూడా మనం ముందుగానే స్ట్రెంథన్ చేసుకొని కలుజులన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా నిండే విధంగా చర్యలు తీసుకున్నాం. తద్వారా
బోర్లలో కూడా నీళ్లు ఎక్కువ మనకు వచ్చే పరిస్థితి, ఆయకట్టు దారులందరికీ కూడా 2 పంటలు వేసుకునే పరిస్థితి కూడా మనం ఈసారి కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి ముఖ్యంగా సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం చూస్తున్నాం. అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, భూసారం కూడా పెరుగుతుంది, మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి, రాబడి పెరుగుతుంది. కాబట్టి రైతులందరినీ కూడా వీలైనంత వరకు సహజ వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయమని కూడా ప్రభుత్వం నుంచి మనకి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులందరికీ ఇప్పుడు మనకి లేబర్ సమస్య ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి మెషినరీ ఎక్కువ పెట్టుకొని చేసే విధంగా తద్వారా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెన్నెల కంటే రాఘవయ్యను నెల్లూరు గాంధీగా పిలుచుకుంటారని, రాఘవయ్యతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం గొలగమూడిలోని గురుకులంలో నిర్వహించిన రాఘవయ్య వర్ధంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడిలో ఏర్పాటైన గురుకులంలో స్వరాజ్య సంఘం స్థాపకులు, స్వాతంత్ర పోరాట యోధులు వెన్నెల కంటే రాఘవయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మద్రాసు రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టసభకు రాఘవయ్య ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. అప్పట్లో ఏదేని దొంగతనాలు జరిగితే గిరిజనులు నిందితులుగా చేర్చే చట్టం ఉండేదన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులను వేధించే ఆ యాక్టును రద్దు చేయించిన మహానుభావుడు వెన్నెల కంటే రాఘవయ్య అని కొనియాడారు. గిరిజనుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని సోమిరెడ్డి వివరించారు. పాఠశాల గొలగమూడి వెంకటాచలం మండలంలో వెన్నెల కంటే రాఘవయ్య గారిది. ఆయన నెల్లూరు గాంధీ అని ఆయన పిలిచేవాళ్ళు. ఆయన ఒకప్పుడు మనకి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆయన 2 సార్లు ప్రాతినిధ్యం వహించాడు. ఆ ట్రైబల్ యాక్ట్ అప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ దొంగతనం జరిగినా ఆ గిరిజనులను బుక్ చేసేసేవాళ్ళు. ఆ యాక్ట్ని మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రద్దు చేయించిన మహానుభావుడు వెన్నెల కంటే రాఘవయ్య గారు. ఆయన గిరిజనుల కోసం పోరాటం చేశాడు. ఆయనతో నాకు అటాచ్మెంట్. శ్రీనివాస్ మాల్లో మా ఫాదర్తో ఆయనకి మంచి సంబంధం. నేను కూడా అప్పట్లో స్టూడెంట్గా, అప్పట్లో ఫ్రెష్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు రాఘవయ్య గారి సలహాలు తీసుకునేవాడిని. రాఘవయ్య గారి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండేది. అటువంటి ఆయన 44వ వర్ధంతి సందర్భంగా వీళ్ళు మనోళ్ళు వచ్చి వాళ్ళకి ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ట్రైబల్ అసోసియేషన్ వాళ్ళు. చాలా సంతోషం. ఇప్పుడు జై భారత్ హాస్పిటల్ వాళ్ళు కూడా తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలంలో ఉండే ప్రతి గిరిజన కుటుంబానికి హెల్త్ కార్డులు ఇచ్చారు. వాళ్ళ కార్డు ఎత్తుకోపోతే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే వసతి వాళ్ళు కూడా కల్పించారు. అది కూడా సంతోషం అని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు 1 ఎకరా 30 సెంట్లు అడిగారు పక్కన, గ్రౌండ్ సరిపోదని. దాన్ని కూడా వాళ్ళకి అలాట్ చేయించాను. అయితే ఇప్పుడు అది లెవెలింగ్ చేయించాల్సిన అవసరం ఉంది, అది కూడా చేయిస్తాము. ఇంకా అడిషనల్గా ఆగిపోయిన నా టైంలో కట్టించిన బిల్డింగ్ ఆగిపోయింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, దాన్ని కూడా కంప్లీట్ చేయించి దానికి ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇక్కడ డ్రైన్స్ కావాలన్నారు, అది కూడా ఎస్టిమేట్ చేయించి కొంత అమౌంట్ శాంక్షన్ చేయించాము. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభావ నగదు జమ అయిందా లేదా అని రైతుల ఇంటింటా తిరిగి తెలుసుకోవడం జరుగుతుందని ఏవో వెంకటకృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా మీకోసం కార్యక్రమం మనుబోలు ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ఓపెన్ చేస్తానే వస్తుంది సార్. మద్దూరు పెంచలమ్మని మనం ఈ రైతన్న మీకోసం కార్డు ఇవ్వడం జరిగింది. వారిని అడిగినట్లయితే అన్నదాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రైతుల్ని రాజీ చేయాలన్న ఉద్దేశంతో 5 ముఖ్యమైన కారణాలు చెప్పడం జరిగింది. వాటిలో చూసుకున్నట్టయితే మొట్టమొదట నీటి భద్రత గురించి మనం తెలియజేయడం జరిగింది.
తర్వాత డిమాండ్ ఆధారిత పంటలు పండించడం వల్ల రైతు సోదరులందరూ తెలియజేయమని చెప్పడం జరిగింది. అలాగే అగ్రిటెక్ అనేది ఒకటి పెట్టినారు. దీన్ని కూడా మనం డ్రోన్ల టెక్నాలజీ ఉపయోగించడం కానీ డ్రిప్ స్ప్రింక్లర్లు ఉపయోగించుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించుకున్నట్టయితే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయం కూడా పొందడం వల్ల రాష్ట్ర జీవీఏ పెరుగుతుందనేది తెలియజేయడం జరిగింది. తర్వాత 4వ పాయింట్ అయిన ఫుడ్ ప్రాసెసింగ్. మనం పండించిన పంటల్ని వేస్ట్ కానివ్వకుండా ప్రాసెస్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని మిగతా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అలాగనే ఎక్కువ పండిన పంటలను ఇతర దేశాలకు అందించుకోవడం వల్ల మంచి రేటు వచ్చేసి మన జీవీఏ పెరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత లాస్ట్ చివరిగా 5వ పాయింట్ చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి మద్దతు కూడా మనం అన్ని విధాలా మనకి చేయటం ఉంది. వ్యవసాయానికి డ్రిప్ స్ప్రింక్లర్ ఇవ్వటము, లేటెస్ట్ టెక్నాలజీని డ్రోన్లు సరఫరా చేయడం జరిగింది. అట్లాగనే వీటి ఎరువుల్ని తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ అయిన APCNF గురించి చేసుకున్నట్టయితే నాణ్యమైన పంట పండించి మంచి ఆరోగ్యంగా మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ APCNF కూడా మనం రాష్ట్ర రైతులకు మనకి వ్యవసాయ శాఖ ద్వారా అట్లనే APCNF ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. ఆ పంటలను తిన్నట్టయితే మంచి ఆహారం తినేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు చేయడం జరిగింది. అట్లనే పాడి రైతులకు అండ కూడా జరగడం జరిగింది. దీనివల్ల కూడా మంచి నాణ్యమైన పాడి తయారు చేయటం, దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల జీవీడే పెరుగుతున్నది ఈ విషయంలో జరిగింది. అట్లాగనే వ్యవసాయ శాఖ నుంచి మనం రైతులకి అన్నదాత సుఖీభవ PM కిసాన్ కూడా మనం 2వ విడత కూడా విడుదల చేయడం జరిగింది. అందులో మొత్తం 3 విడతలు 20,000 ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో పంచాయతీల పాలకవర్గం అధికారులు విఫలమవుతున్నారు. దీంతో గ్రామాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీలో ఎక్కడ చూసినా చెత్తా చెదారాలే. కాలువలు మురుగుతో నిండిపోయి ఉన్నాయి. పొడికి తీత పనులు చేపట్టకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. దోమలు వ్యాప్తి చెందడంతో కొత్తూరు గ్రామంలో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. రహదారులు వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొత్తూరు పంచాయతీలో ఆ ఊసే కానరావడం లేదు. కొంతకాలంగా గ్రామాల పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. ఇకనైనా అధికారులు పాలకులు స్పందించి కొత్తూరు పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? నెలకు ఒకసారి కాలువ సంగతి చూడండి చెప్పి అబ్బాయి ఎమ్మెల్యేలు కూడా వచ్చి చూసారు. దాన్ని ఏం చేయలేదా? గ్రామాన్ని ప్రజలు మాట్లాడుతున్నాం. గౌరవనీయులైన కొత్తూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మీకు తెలియడం ఏమనగా ఇక్కడ మా ఊర్లో పారిశుద్ధ్యం అనేది చేయట్లేదు. అసలు ముఖ్యంగా ఈ కాలువ నిండిపోయి మురుగు చేరి రాత్రిపూట దోమలు గందరగోళంగా ఉంటుంది. మీరు గమనించవచ్చు. అసలు ఎట్లా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అసలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారో లేదు తెలియట్లేదు. అసలు ఈ కాలువ ఏర్పాటు చేయమని మేము ఒక 5-6 నెలల నుంచి పంచాయతీ చుట్టూ మండల ఆఫీస్ చుట్టూ చెప్తున్నా కానీ అసలు ఈ కాలువ ఏర్పాటు చేయట్లేదు. కాలువ ఏర్పాటు చేయలేదు. సరే ఈ మురుగు నీరైనా ఎట్లయినా పోయే ఏర్పాటు చేయమంటే చేయట్లేదు. ఇది మెయిన్ రోడ్డు, ఇందుకుపేట మండల హెడ్-క్వార్టర్ రోడ్డు ఇది. ఈ రోడ్లో పోయేటప్పుడు కూడా కనీసం మీరు ఎప్పుడైనా ఒకసారి తిరుమల కొండపై నుండి తిరుపతికి వస్తున్న ఓ కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో భక్తులకు గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్లో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 4 భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనానికి ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. కారును అధికారులు తిరుపతికి తరలించారు. ఎవరికన్నా దెబ్బలా? యారికన్నా ఉన్నతాధికారుల ప్రమేయంతోనే పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసులు అనే బంగారు వ్యాపారిని అన్యాయంగా అరెస్టు చేశారని తెలిపారు. సివిల్ వ్యవహారాల్లో అక్రమ నిర్బంధాన్ని పోలీసులు కొనసాగించారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయితే ఉంది. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుటూరులో నెలకొన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు మణికంటి శ్రీనివాస్ అనే ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. పొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలో వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు. తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌన్ ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాలి వస్తాడని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉన్నాడు ఏమి ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది
వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వాలి. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ, తుపాకులకు సంబంధించింది కానీ, మారణాయుధాలకు సంబంధించింది కానీ, ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ, లేదా మన మిలిటెంట్ కు సంబంధించిన విషయం అయితే కాదు. వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్ లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాడులే అప్పుడు వస్తాడులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే, మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధోళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. బిల్మినేచ కవచనేచ నమో శృత శ్రేణాయ నమో ధుందుభ్యాయ హన్యాయ నమో విష్ణవే చ ప్రమశాయ నమో ధూతాయ చ ప్రణీతాయ శ్రీంగునే చిదుమతే నమో తీక్ష్ణేచవే సాగిజే నమో సుచ్చాయ నమో పచ్చాయ నమో ఖాచాయ నమో నీజ్యాయ నమో సూజ్యాయ నమో సరస్యాయ నమో వాస్తవాయ నమో వాస్తవాయ నమో సోమాయ చ రుద్రాయ నమో సామ్రాయ చ అరుణాయ నమో శంఘాయ నమో చిమతే నమో. పవన్ కుమార్ దీక్షితులు టీం మాధవాచార్యులు, సుందరాచార్యులు. సుచిత్రానామదేశ్యాః ఇంతనా కుటుంబానాం ప్రాణ్యజమాన్యాః పౌన్యస్సు గోత్రదోషసుకేశునామదేశ్యాః ఆజిమనామదేశ్యాః చంద్రానామదేశ్య శశివర్ధనామదేశ్య కుటుంబానాం శ్రీమస్తైర్వీర్వీర్య అభయారోగ్యేశ్వర్యావిద్యద్రుమ్యోదం గౌరగౌరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే నమస్తేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ విశేషాయాం శుభకర్మణ్య విశ్వనాథస్వామిదేవతాం ప్రచారిత పూజార్థం ఘోరేతే ఘోరేతే ఘోరఘోరతరేభ్యః విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వచనోవాంఛితకాం యాగఫల సిద్ధిరస్తు. విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వచనోవాంఛితకాం యాగఫల సిద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్, రబీ సీజన్ల అవసరం మేరకు రైతులకు అందుబాటులో యూరియా. తిరుపతి సమీపంలోని గాజుల మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గిరిజనులను వేధించే యాక్టును రద్దు చేయించిన మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య. వెంకటాచలం మండలం బలగమూడిలోని గురుకులంలో జరిగిన వర్ధంతి వేడుకలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతుల సమస్యలు తీర్చేందుకే రైతన్న మీకోసం. మనుబోలు ప్రాంతంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించిన అధికారులు, నాయకులు. అధ్వానంగా పారిశుద్ధ్యం, వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్న ప్రజలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిశిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.